పేతురు, యోహాను, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూడండి. పేతురేమో పెద్దోడు, యోహానేమో చిన్నవాడు. వీళ్ళిద్దరినీ కూడా దేవుడు తన సేవలో సమానంగానే అవకాశం ఇచ్చాడు. యవ్వన తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో కాడిమోయిట, దేవుని కాడిమోయిట అతనికి మేలో. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి విశ్వసించటం, యవ్వన ప్రాయంలో దేవుని బిడ్డగా జీవించటం, యవ్వన ప్రాయంలో దేవుడంటే భయము భక్తి కలిగి జీవించటం, యవ్వన ప్రాయంలో దేవునితో సత్సంబంధం కలిగి జీవించటం, యవ్వన ప్రాయంలో దేవునికి ప్రియమైన కొడుకుగా కూతురుగా జీవించటం గొప్ప ధన్యత అండి. జాగ్రత్తగా బైబిల్ని మీరు పరిశీలన చేస్తే ఎవరెవరైతే హిస్టరీని క్రియేట్ చేశారో, చరిత్రను సృష్టించారో వారిని జాగ్రత్తగా పరిశీలించండి. వారి యవ్వనములో దేవుణ్ణి ప్రేమించిన వారు, సేవించిన వారు, వెంబడించిన వారు. ఆది కాండానికి వెళ్తే యోసేపు కనిపిస్తాడు. యవ్వన ప్రాయంలో దేవుణ్ణి బహుగా ప్రేమించాడు. ధర్మశాస్త్రం గ్రంథాలకు వెళ్ళి మీరు చూస్తే యెహోషువ యవ్వన ప్రాయంలో దేవుణ్ణి సేవించాడు. ఆ తరువాత సమూయేలు గ్రంథానికి వస్తే యవ్వన ప్రాయంలో సమూయేలు దేవుణ్ణి సేవించాడు. దావీదు యవ్వన ప్రాయంలో దేవుణ్ణి సేవించాడు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో యవ్వన ప్రాయంలో దేవుణ్ణి వారు సేవించారు. వీళ్ళందరి పేర్లు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళు చరిత్రకారులండి. సంసోను కూడా యవ్వన ప్రాయంలోనే దేవుణ్ణి సేవించాడు, కానీ యవ్వన కాలపు శోధనలను తట్టుకోలేక వాటికి లోబడిపోయి లొంగిపోయి దేవుడిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు నీకు ఇస్తున్న అమూల్యమైన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆకారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి అందాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి రుణపడి జీవించవలసిన నీవు, దేవుని బిడ్డగా జీవించవలసిన నీవు దేవునికి దూరం అవుతున్నావా? జాగ్రత్త. సంసోను దేవునికి దూరమై నష్టాన్ని కష్టాన్ని చేతులారా కొని తెచ్చుకున్నాడు యవ్వన ప్రాయంలో. అదే యవనస్తునిగా పాపానికి దూరమై యోసేపేమో ప్రధానమంత్రి అయ్యాడు. అదే యవ్వన ప్రాయంలో పాపిష్టి కార్యాలకు చోటివ్వకుండా గొల్లవాడిగానైనా సరే గొప్పవాడిగా జీవించిన దావీదునేమో దేవుడు గొప్ప రాజుగా చేశాడు. అదే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో దేశం కాని దేశంలో తన వాళ్ళెవరూ లేని సమయంలో ఒంటరిగా జీవిస్తున్న వేళలో పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం తీసుకొని అలాగే జీవించారు. దేశంలోని ఉన్నతమైన వారిలో ముఖ్యులుగా హెచ్చించబడ్డారు. యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించేవారిని, యవ్వన ప్రాయంలో దేవునితో సత్సంబంధం కలిగి జీవించి దేవునందు భయభక్తులు కలిగి జీవించిన వారిని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. ప్రపంచంలో అతి గొప్ప సువార్థికునిగా పిలువబడిన వాడు డాక్టర్ బిల్లీ గ్రామ్ యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. అమెరికా ఖండాన్ని అలాగే యూరోప్ ఖండాన్ని సువార్త చేత గడగడలాడించినటువంటి సువార్థికుడు ఎవరో తెలుసా? డిఎల్ మూడీ యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి చైనా దేశంలో సువార్త విత్తనాలు విత్తి అనేక లక్షల మంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించడానికి కారకుడైన హడ్సన్ టేలర్ యవ్వన ప్రాయంలోనే రక్షించబడ్డాడు. బర్మా దేశానికి వెళ్ళి సువార్త విత్తనాలు విత్తిన అదునరామ్ జడ్సన్ యవ్వన ప్రాయంలోనే రక్షించబడ్డాడు. భారతదేశానికి వచ్చి 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసిన విలియం కేరీ యవ్వన ప్రాయంలోనే రక్షించబడ్డాడు. చీకటి ఖండంగా పిలువబడిన ఆఫ్రికా ఖండానికి వెళ్ళి యేసయ్యను గూర్చిన సువార్తను ప్రకటించిన డేవిడ్ లివింగ్స్టన్ యవ్వన కాలంలోనే రక్షించబడ్డాడు. ప్రపంచంలో చారిత్రాత్మకమైన సేవ చేసినటువంటి వారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు యవ్వన ప్రాయంలో దేవునికి తమ జీవితంలో చోటిచ్చారు. యవ్వన తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, యవ్వనాన్ని పాడు చేసుకోకండి.
తుచ్చమైన నీచమైన శరీర ఈచ్ఛలకు లొంగకుండా మీ జీవితాలను కాపాడుకోవడానికి దేవుని సహాయాన్ని పొందుకోండి.